పేదల ఇళ్లను కూల్చడమే హైడ్రా పన, నాదర్గుల్ చెరువు కబ్జా చేస్తుంటే నిద్రపోతుందా? కాంగ్రెస్ కనుసన్నల్లోనే కసూబా కంచె కబ్జా. అయితే మరి నీకు ఒక బాధ్యత గల పౌరునిగా, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నీకు లేదా బాధ్యత? నువ్వు హైడ్రా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. కబ్జా గురవుతుంది అని చెప్పేసి బురద తల్లుతున్నావు. బురద చల్లే బదులు మరి హైడ్రాకు ఫోన్ చేయవచ్చు. రంగనాథ్ గారి నెంబర్ నీ దగ్గర ఉన్నది. ఏంటండి రంగనాథ్ గారు, మరి ఇక్కడ జరుగుతున్నది మీ కళ్ళకు కనిపిస్తలేదా, నువ్వు కంప్లైంట్ ఇవ్వచ్చు. మరి ఇవన్నీ చేయకుండా ఓన్లీ ప్రభుత్వం నిద్రపోతుందా, ఇది చేస్తుందా, నువ్వు ఓరో కంప్లైంట్ ఇస్తే కదా ప్రభుత్వానికి తెలిసేది. నువ్వు ఏం చేయకుండా ప్రభుత్వం దృష్టికి ఎట్లా వస్తుంది? నువ్వు కంప్లైంట్ ఇవ్వవా? బాధ్యత లేదా నీకు? ఎందుకంటే మీరే కబ్జాలు చేశారు కాబట్టి ఇది వేరే వాళ్ళు కబ్జా చేస్తుంటే నీకు బాధ అనిపిస్తున్నది. సజ్జన ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గత 10 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో మిగులు భూములు యూఎల్సీ ల్యాండ్లను మింగిర్రు, ప్రభుత్వ భూములను మింగిర్రు, చెరువులను మింగిర్రు, కుంటాలను మింగిర్రు, నాలాలను కబ్జా చేసిర్రు. ఎక్కడ ఖాళీ జాగా కనబడితే వీళ్ళు మింగేసిర్రు. ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, మినిస్టర్లు అంతా భూములను కబ్జా చేసిందంటే వీళ్ళే. మళ్ళీ హైడ్రా వీళ్ళ పని పడుతుంది. పేదలకు అమ్మిర్రు, సొమ్ము చేసుకొని వీళ్ళు ఇళ్లలో కూర్చున్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. మరి గురిగింజ మంత్రి మాట్లాడుతున్నాడు. మళ్ళీ అసలు చేసిన పాపం అంతా వీళ్ళే కదా. మరి మిషన్ కాకతీయ అన్నాడు, 45,000 కోట్లు ఎక్కడ పోయినాయి? మిషన్ భగీరథ 23,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఒక విషయం చెప్పన్న మిషన్ కాకతీయ గురించి, చెరువులో పూడిక తీత మిషన్ కాకతీయ అని ఒకటి పెట్టిర్రు. అవును, ఆ పని ఎవ్వరు కాంట్రాక్టర్ చేయలే, ఎమ్మెల్యేలే చేసిర్రు. వాళ్ళ లోకల్లో ఉండే సర్పంచులు వాడినోళ్ళు పేరు పెట్టిర్రు, వాని మీద బిల్లులు పెట్టేసి 2-3 రోజులు 2 ట్రాక్టర్లు ఒక జేసీబీ పెట్టిర్రు. జేసీబీకి రోజు నడిచిన వస్తే 10-12 వేలు అవుతుంది. ఒక ట్రాక్టర్కు 4,000 రూపాయలు అవుతుంది. తిప్పి కొడితే 20-25 వేలు ఖర్చు పెట్టి 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు బుక్ చేసుకొని తిన్నారు. రోజు ఆ చెరువు కాడంగా జనాలు ఏ టైం కుదరా వాళ్ళకి ఎరికే. వాళ్ళు పోయినప్పుడు అలా జేసీబీ 2 ట్రాక్టర్లు డ్రై నడుస్తుంది. ఒక గంట సేపు సపోర్ట్ చేయరు బండి అని అంటే అయ్యపాయి. ఏం లేదు. ఇప్పుడు తర్వాత మళ్ళీ వాన వస్తుంది. చెరలో పోయి దిగి చూసేది లేదు, చెరలో ఎంత తీసుకొచ్చేది లేదు, క్యాలిక్యులేషన్ కాదు అది. ఇప్పుడు హుస్సేన్ సాగర్ పూడికి తీత కింద 500 కోట్లు ఖర్చు పెట్టిర్రు. తీసిర్రు. ఆ బుర్ర తీసుకుపోయి సంజీవ పార్క్ పక్కకు పోసిర్రు. 500 కోట్లు ఇప్పుడు అయిందా లేదా అంటే ఏం చేయాలి? సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలంటే మళ్ళీ ఇదంతా తీసుకుపోయి హుస్సేన్ సాగర్ లో పోయాలి. కాబట్టి మళ్ళా 5 ఏళ్ళ ప్రోగ్రామ్ పెట్టి 500 కోట్లకు మళ్ళీ ఒక్కొక్క బకెట్తో కావాలి కాసి లెక్క రాయాలి. అది ఏ పని కాదు కాబట్టి మింగుతారు. ఇటువంటి స్కీములు తినుట్ల వీళ్ళు నంబర్ 1. ఇక హరితహారం గురించి చెప్పానా? ఇక హరితహారం గురించి చెప్పానంటే 100 కోట్ల స్కామ్. ఇక ఆ పాపము ఇక ఈ ప్రపంచంలో లేని పాపాలలో అది పెద్ద పాపం. హరితహారం సంగతి ఏం చేస్తారు చెప్పన్నా? జిహెచ్ఎంసీ ప్రిన్సెస్, హెచ్ఎండిఏ ప్రిన్సెస్ లో, అర్బన్ ఫారెస్ట్ డివిజన్ ప్రిన్సెస్ లో నర్సరీలు పెడతారు. నర్సరీలు కాంట్రాక్టర్ పెట్టరు, ఆఫీసర్లు పెడతారు. రేంజ్ ఆఫీసర్లు వాళ్ళే పెడతారు, వాళ్ళే బుక్ చేసుకుంటారు, వాళ్ళే సూపర్వైజింగ్ అథారిటీ, చెక్ పవర్ వాళ్ళదే, మొత్తం వాళ్ళదే. అన్నీ ఏం చేస్తారు చెప్పన్నా? ఫారెస్ట్ ఎర్రగున్న కాడ మట్టి ట్రాక్టర్తో కొట్టుకొస్తారు, ప్యాకెట్లు అలా నింపుతారు, కూరలో పెడతారు. కోట్ల రూపాయలు దొబ్బిరు అట్లా వీళ్ళు. డిఎఫ్ఓలు వీళ్ళందరూ కలిసి అందరి హస్తం ఉంటుంది అందులో. ఇక మొక్కలను ఏం చేస్తారు చెప్పన్నా? ఈ సంవత్సరం పెట్టిన కానీ మళ్ళీ సంవత్సరం పెడతారు, అవే బుక్ చేస్తారు, అవే పైసలు తింటా ఉంటారు. మళ్ళీ వాటికి మెయింటెనెన్స్, నీళ్లు కొట్టినవి, ప్రొటెక్షన్ చార్జెస్, దానికి సాసర్లో నీళ్ళు. ఇక దాని గురించి చెప్తే అన్ని పెద్ద స్కామ్. అది పెద్ద స్కామ్. మళ్ళీ ఇంకొకటి, ఈ తెలంగాణ మొత్తం పోయి నేను ఇప్పుడు మొక్కలు లెక్క పెట్టానంటే కార్లో పోలేము, నడుచుకుంటూ పోవాలి కదా. ఇక ఒక్కొక్క మొక్క లెక్క పెట్టుకుంటే అయ్యే పనేనా? ఇక ఈ సేమ్ మన హుస్సేన్ సాగర్లో పూడిక తీత కార్యక్రమం వేస్తుంటుందో హరితహారం వల్ల నిజంగా వీళ్ళు పెట్టిన లేదని లెక్క కూడా కాసు ఉంటుంది. ఇక వీళ్ళు చేసేటి అన్ని చేసేటి ఏమో లంగా పనులు, చెప్పేటి ఏమో ఇగో ఈ నీతులు, శ్రీరంగ నీతులు. ఇక ఈ నాయకులు ఇవి వీళ్ళు చర్చ. ఇంకొకటి, యాదగిరిగుట్ట దేవస్థానం 1300 కోట్ల స్కామ్ ఎట్లా చేసారో తెలుసు కదా. అసలు వీళ్ళు చేసిన అన్ని 100,000 కోట్ల స్కామ్స్ ఇవి అన్ని. ఇప్పుడు కుల సంఘాలకు సంబంధించి ఇక్కడ కమ్మ కార్పొరేషను, చేనేత అభివృద్ధి కార్పొరేషన్ అంటే ఇప్పుడు వీళ్ళది యాదవ సహకార కార్పొరేషన్, మున్నూరు కాపు, ఇవన్నీ కుల సంఘాలకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి. వీటికి మరి ఏమైనా బడ్జెట్ కేటాయిస్తారా? నామ మాత్రం బడ్జెట్ ఉంటుంది, పెద్ద బడ్జెట్ ఏముండదు. ఒకటి, ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు చేసిన కార్యాన్ని 8 లక్షల కోట్ల అప్పులు, ఈ అప్పులకు మిత్తిలు కట్టుడు, ఈ ప్రభుత్వానికి రెగ్యులర్ ఉండే ఖర్చు ఉంటాయి, ప్రభుత్వ జీతాలు కానీ, పెన్షన్లు కానీ, ఇప్పుడు మన కొన్ని స్కీమ్స్ కానీ ఉంటుంది. ఇప్పుడు వచ్చే రెవెన్యూ కంటే అయ్యే ఎక్స్పెండిచర్ ఎక్కువ కాబట్టి వీటికి నిధులు కేటాయించడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు అందరు చెప్తారు దీనికి ఖర్చు పెట్టాలి, దానికి ఖర్చు పెట్టాలి. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా వచ్చింది ఎంత పోయేది ఎంత నెలవారీగా అంతే ఉంటుంది తప్ప ఎవ్వరు ఎక్కడి 100,000 కోట్లు ఎక్కడి వస్తాయి రావు. ఒకటి, ప్రభుత్వాలు కూడా ఏం చేయాలంటే యాక్చువల్గా ఖర్చులను తగ్గియాలి, అనవసరం ఖర్చులను తగ్గించేయాలి, సంపదను సృష్టించాలి. ట్యాక్సులు ఇంకొకటి, ఎక్కడైనా దేశంలో కానీ ఇప్పుడు మనం కేంద్రం కోరుతా ఉన్నాం, రాష్ట్రం కోరుతా ఉన్నాం. ఇప్పుడు ట్యాక్సులు వేయడం మేజర్గా ఈ ప్రభుత్వానికి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ రావడం పెట్రోల్ నుంచి వస్తుంది. పెట్రోల్ మీద ట్యాక్స్ వస్తూ ఉంటుంది, స్టాంప్ డ్యూటీ మీద వస్తూ ఉంటుంది, లిక్కర్ మీద వస్తూ ఉంటుంది.
మళ్ళీ ఇంకొక విషయం అంటే స్టేట్ జిఎస్టీ ఉంటుంది, ఇక సాధారణ డిపార్ట్మెంట్ ఉంటే వాటి నుంచి ట్యాక్సులు కొంత ట్యాక్సులు వస్తుంది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉన్నది, పోలీస్ డిపార్ట్మెంట్, రకరకాలుగా ఆదాయం చిన్న తక్కువ ఉంటుంది. అంటే ఏదైనా కానీ మన ఈ వచ్చే ట్యాక్సుల ద్వారానే మరి ప్రభుత్వం స్టేట్ జిఎస్టీ వస్తుంటుంది. అంటే మేజర్ గా ఒక 4-5 రకాలుగా వస్తుంటాయి. వీటి మీద ట్యాక్సులు పెంచకుండా, ప్రజల మీద భారాలు పడకుండా సంపదను సృష్టించాలి. అంటే ఇండస్ట్రీస్ పెంచాలా, వాటి వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసుకుని వాళ్ళు ట్యాక్సులు కడతారు కాబట్టి ప్రభుత్వానికి వస్తుంది. ఇక్కడ ఏదన్నా డెవలప్మెంట్ చేద్దాము, అభివృద్ధి చెయ్యాలి అని స్టార్ట్ చేసేసరికి ఏం చేస్తారంటే బీఆర్ఎస్ కాళ్ళ కట్టబెడుతున్నారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అని ఫ్యూచర్ సిటీ గురించి కావచ్చు, అక్కడ ఇప్పుడు దానికోసము ఇండస్ట్రియల్ వాళ్ళ కోసము కొద్దిగా భూమి కేటాయించాలి కారిడార్ కోసం అని చెప్పేసి వీళ్ళు పని మొదలు పెట్టగానే అది చేయొద్దు, మేము వచ్చినాక మొత్తం దోసుక తిన్నాం. ఎట్లా వస్తుంది సంపద, ఎట్లా వస్తుంది? మరి అదే ఇండస్ట్రీస్ డెవలప్ అయితేనే సంపద. ఉన్న ప్రభుత్వం అభివృద్ధి పనులు మొదలుపెట్టి ఏమైనా అభివృద్ధి చేస్తే మళ్ళీ భవిష్యత్తులో వీళ్ళు అధికారంలోకి వస్తారు కాబట్టి వీళ్ళు చెయ్యనిస్తలేరు. ఈ రాజకీయ కోణంలో ఎంతసేపు ప్రతిపక్షాలు చూస్తున్నాయి కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రతిపక్ష పార్టీ ఎందుకు అడ్డుపడుతుంది ప్రభుత్వం చేసే పనులకు, దీని మీద ఒకసారి దృష్టి పెట్టి ఒకసారి ఆలోచన చేస్తే విమర్శ క్లియర్గా అర్థమవుతుంది మీకే.